ప్రపంచంలో డబ్బులున్నవారు చాలామంది ఉంటారు. కానీ ఆ సంపాదించిన ప్రతి రూపాయిని ఒక విత్తనంలా భావించి దానిని ఒక మహావృక్షంగా మార్చిన వ్యక్తులు కొందరే ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడిగా పేరుగాంచిన శోభన్ బాబు గారు అటువంటి కోవకు చెందినవారే. తెర మీద ఆయన రొమాంటిక్ హీరో, కానీ తెర వెనక ఆయన ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ మెజీషియన్. చాలామంది సినిమా స్టార్లకు సంపాదించడం తెలుసు, కానీ ఆ సంపదను ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే విషయంలో విఫలమవుతూ ఉంటారు. ఆయన చనిపోయే సమయానికి ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అధికారిక లెక్కలు లేకపోయినా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ప్రకారం అది అక్షరాల 1,00,000 కోట్లకు చెరువులో ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఒక సామాన్య రైతు బిడ్డ మద్రాసు వీధుల్లో సినిమా అవకాశాల కోసం తిరిగిన ఒక యువకుడు ఎలాగ దేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా ఎదిగారు. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన కేవలం భూమిని మాత్రమే ఎందుకు నమ్మారు, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలోని చిన్న నందిగామలో ఉప్పు శోభన చలపతిరావుగా ఆయన జన్మించాడు. తండ్రి సామాన్య రైతు. చిన్నప్పటి నుండి క్రమశిక్షణ అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. ఉన్నత చదువు కోసం అప్పటి మద్రాసుకు వెళ్ళినప్పుడు ఆయన జేబులో రూపాయి కూడా లేని రోజులు ఉన్నాయి. సినిమాలోకి రావాలనే ఆశతో ఆయన స్టూడియోల చుట్టూ తిరుగుతున్నప్పుడు అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ మద్రాసులో నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, అది లేకపోతే నేను ఇక్కడ ఉండలేను అని నిర్ణయం తీసుకున్నాడు. అదే ఆయన రియల్ ఎస్టేట్ ప్రయాణానికి తొలి అడుగు. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ నెలకు 500 లేదా 1000 రూపాయలను సంపాదించినప్పుడు కూడా అందులోని సగభాగాన్ని పొదుపు చేసేవారు. ఆయన మొదటిసారిగా కొన్న ఆస్తి ఒక చిన్న స్థలం. ఆ స్థలమే ఆయనకు భవిష్యత్తులో భూమి విలువను పరిచయం చేసింది. శోభన్ బాబు గారికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ఆయన యాక్టింగ్ విరామ సమయంలో ఇతర యాక్టర్స్ లాగా కబుర్లు చెప్పుకునేవారు కాదు. తన కారు డ్రైవర్ను తీసుకొని మద్రాసు శివార్లకు వెళ్ళేవారు. అక్కడ ఎక్కడ భూమి ఖాళీగా ఉంది, ఎక్కడ అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని గమనించేవారు. ఆయన నమ్మిన ప్రధాన సూత్రం, స్టాక్ మార్కెట్ మునిగిపోవచ్చు, బంగారం ధరలు తగ్గవచ్చు, కానీ భూమి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనుషుల జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. ఆయన చేసిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ చెన్నైలోని అన్నానగర్. అప్పట్లో అది కేవలం పొదలు పాములతో నిండిన అడవి లాంటి ప్రాంతం. ఎకరం ధర కొన్ని వేల రూపాయలు మాత్రమే. కానీ శోభన్ బాబు గారు తన దగ్గర ఉన్న డబ్బులతో అక్కడ ఎకరాలు కొనుగోలు చేశారు. నేడు అన్నానగర్లో గజం ధర లక్షల్లో ఉంది. ఊహించండి, ఆయన అప్పట్లో కొన్న 100 ఎకరాల విలువ ఇప్పుడు ఎంతో. అలాగే మహాబలిపురం రోడ్డు, నేడు అది చెన్నై ఐటీ హబ్. 30 ఏళ్ల క్రితం అది కేవలం ఒక తీర ప్రాంత బాట. అక్కడ శోభన్ బాబు గారు 100 ఎకరాల ఫామ్ హౌసులు, భూములు కొనుగోలు చేశారు. నేడు ఆ భూముల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వెలిశాయి. శోభన్ బాబు గారు కేవలం భూమి మీద మాత్రమే కాదు, ఆయనకు బిజినెస్ విజన్ కూడా అద్భుతంగా ఉండేది. ఆయనకు మరియు ఎంఆర్ఎఫ్ కంపెనీ అధినేతకు మంచి సంబంధాలు ఉండేవి. ఆ కంపెనీ ఎదుగుతున్న తొలినాళ్లలోనే ఆయన భారీగా షేర్లను కొనుగోలు చేశారు. ఒక అంచనా ప్రకారం ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఒకానొక దశలో అత్యధిక షేర్లను కలిగిన వ్యక్తుల్లో శోభన్ బాబు గారు ఒకరు. నేడు ఒక ఎంఆర్ఎఫ్ షేర్ విలువ లక్షల రూపాయలు దాటిందంటే ఆయన అప్పట్లో చేసిన పెట్టుబడి నేడు ఎన్ని కోట్లకు చేరి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆయన డబ్బును ఖర్చు పెట్టడం అంటే డబ్బుతో డబ్బును సంపాదించడం అనే విద్యలో ఆరితేరిపోయారు. అంతేకాదు, శోభన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన సొమ్మును వృధా చేయకుండా భూములపై పెట్టుబడి పెట్టాలని ఆయన తోటి నటులకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి ఆర్థికంగా బలపడిన ప్రముఖులు వీరే. మొదటిగా మురళీమోహన్ గారు. శోభన్ బాబు సలహాను తూచా తప్పకుండా పాటించిన వారిలో అగ్రగణ్యులు మురళీమోహన్ గారు.
భూమికి ఉన్న విలువ దేనికి ఉండదు, ఎంత వీలైతే అంత భూమిని కొను అని శోభన్ బాబు చెప్పిన మాటలే తనను ఈరోజు జైబేరి వంటి పెద్ద సంస్థలను స్థాపించేలా చేశాయని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో కృతజ్ఞతలతో చెప్పుకున్నారు. తర్వాత శరత్ బాబు, దివంగత నటుడు శరత్ బాబు గారు కూడా శోభన్ బాబు ఆర్థిక సూత్రాలను పాటించేవారు. శోభన్ బాబు సలహా మేరకు ఆయన చెన్నై మరియు ఇతర ప్రాంతాల్లో భూములు, భవనాలు కొనుగోలు చేసి 200 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారని సినీ వర్గాల సమాచారం. నెక్స్ట్ చంద్రమోహన్ గారు. శోభన్ బాబు గారికి చంద్రమోహన్ మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకసారి శోభన్ బాబు గారు చంద్రమోహన్ వద్ద సెంటిమెంట్గా కొంత నగదు సుమారు 2 లక్షలు అప్పుగా తీసుకొని ఒక పెద్ద ఫామ్ హౌస్ కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చారంట. శోభన్ బాబు గారు కేవలం తోటి నటులకే కాకుండా తన వద్ద పనిచేసే కార్ డ్రైవర్, మేకప్ మ్యాన్ వంటి వారికి కూడా తన జీవితంలో కొంత భాగాన్ని పొదుపు చేయి వాటితో చిన్న చిన్న స్థలాలను కొనుగోలు చేయమనేవారంట. దీనివల్ల ఆయన వద్ద పనిచేసే వారు కూడా తర్వాతి కాలంలో కోటీశ్వర్లు అయ్యారని చెబుతూ ఉంటారు. శోభన్ బాబు గారు ప్రధానంగా నమ్మే సూత్రం, మనం భూమిని నమ్మామంటే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు, కాబట్టి భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అని ఆయన బలంగా నమ్మేవారు. 1996లో శోభన్ బాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కెరియర్ ఇంకా బాగున్నప్పుడే, గ్లామర్ తగ్గకముందే సినిమాలకు గుడ్ బై చెప్పారు. దీని వెనక కారణం కేవలం ఆస్తుల నిర్వహణే. ఆయన తన చివరి రోజుల్లో కేవలం తన ఆస్తులను పర్యవేక్షించడానికే సమయాన్ని కేటాయించారు. శోభన్ బాబు గారు తన పిల్లలకు ₹1 కూడా అప్పు లేకుండా 1000 కోట్ల ఆస్తిని అప్పగించారు. ఆయన దగ్గర పనిచేసిన డ్రైవర్లు, పనివారు కూడా నేడు కోటీశ్వర్లు అయ్యారంటే దానికి కారణం ఆయన వారికి ఇచ్చిన సలహాలే. రూపాయి దొరికితే స్థలం మీద పెట్టండి అని ఆయన వారితో చెప్పేవారు. శోభన్ బాబు గారి ఆస్తుల విలువ నేడు 50,000 కోట్ల లేక 1,00,000 కోట్ల అనేది పక్కన పెడితే, ఒక మధ్యతరగతి మనిషి తన మేధస్సుతో ఎంతటి సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చో ఆయన నిరూపించారు. ఆయన ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప ఎకనామిస్ట్. నేటి తరం యూత్కి, ముఖ్యంగా డబ్బులు సంపాదించాలి అనుకునే వారికి శోభన్ బాబు గారి జీవితం ఒక పాఠ్య పుస్తకం. విలాసాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన చేసిన పెట్టుబడులు నేడు ఆయన కుటుంబాన్ని రాజభోగాల్లో ఉంచుతున్నాయి. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, కష్టపడి సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరైన చోట పెట్టుబడి పెట్టడం అంతే ముఖ్యం. సోగ్గాడు వెళ్ళిపోయిన ఆయన నిర్మించిన ఆస్తి సామ్రాజ్యం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరదు.